శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని వివేకానంద కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించినట్లు వివేకానంద కాలనీ శ్రీ వినాయక మిత్రమండలి నూకల రాణి తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం వివేకానంద కాలనీలో కాలనీ ప్రజలు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం అర్చకులు సాంప్రదాయ సిద్ధంగా వేద మంత్రోచ్చారణలతో మధ్య కళ్యాణోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా వివేకానంద కాలనీ వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో నూకల రాణి రాజులు మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని వివేకానంద కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. మన ఏ విధంగా శ్రీరాముల వారి కళ్యాణము మహోత్సవము అందరు భక్తులందరూ వీచేసి ఎంతో ఘనంగా వైభవంగా గత 3 సంవత్సరాల నుండి కూడా మేము రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. అన్ని పండుగలు ఎట్లా చేసుకుంటామో అమ్మవారు వినాయకుడు అదేవిధంగా శ్రీరాముల కళ్యాణం కూడా చేసుకోవాలని ప్రత్యేక శ్రద్ధతోటి అందరం కాలనీవాసులు అనుకొని మేము మొదలు పెట్టడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి కూడా చాలా పద్ధతిగా అందరం వైభవంగా పిల్లాడు ఏ విధంగా అయితే పెళ్లి చేస్తారో అదేవిధంగా రాములవారి కళ్యాణాన్ని మేము రంగరంగ వైభవంగా చేస్తున్నాము. అందరి కాలనీవాసులు ఆశీస్సులతోటి అందరి ఆశీర్వాదంతో మేము ముందుకు నడవడం జరుగుతుంది. కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలని అందుతాయని అష్ట ఐశ్వర్యాలతోని సిరి సంపదలతోని కులతూగుతాయని ఆ శ్రీరాముల వారి సాక్షిగా మేము కోరుకుంటున్నాం. రోడ్ నెంబర్ 2 శ్రీ వినాయక విజయదుర్గ పరపతి సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ప్లస్ దుర్గామాత ఉత్సవాలు అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు గత 3 సంవత్సరాల నుండి నేను ప్రెసిడెంట్గా ఉంటున్న కొద్దీ ప్రతిసారి ఇంచుమించుగా ప్రతిసారి పావుల పట్ల ఎత్తుతోటి ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి విలేజ్ కానీ ప్రతి ఎవరికి కానీ మనకు తగిన సహకారాలు అందిస్తూ ప్రతి ఇంటికి సకల సంపదలు ధన వస్తు వాహనములు అష్ట ఐశ్వర్యములు కలగాలని ఆ శ్రీరాముని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.